అలా రీజన్ ఏంటి అని కూడా అడుగుతున్నారు. ఈ పిక్చర్ మీద మీ రియాక్షన్ ఏంటండి? మీదే పిక్చర్ చూసి అవాక్కయ్యారా? ఈ పిక్చర్ బాగా వైరల్ అయింది. ఏదండి? ఆహా! ఓకే. ఎంత బాగున్నాడండి. ముద్దొచ్చేస్తుందండి. అంతేనా? ఒక్క నిమిషం. లక్కీ అదృష్టవంతురాలు. ఎలాగో మైక్ ఉంది కాబట్టి ఒకసారి ఆ డైలాగ్ కూడా చెప్పేసేయండి, వినేస్తాం. మొన్న ఫోన్లో చెప్పారు, ఇప్పుడు లైవ్లో చెప్పండి. వచ్చేస్తానని అంటానికి పక్కనే ఉంది కదండి. మీరు లక్కీ ఇది ఒప్పుకుంటారండి? మీరు లక్కీ అంటే పబ్లిక్లో అడిగితే ప్రాబ్లం అవుతుంది, ఇంకేం చెప్తారంటున్నారు. ఏమండి? వాళ్ళు వైజాగ్ వాళ్ళండి, అలాంటి మొహోటలు చెప్పేస్తారు. మైక్ పెడితే చెప్పరు, ఆ తర్వాత నేను ఫోన్ చేస్తే చెప్పేస్తారు. నేను ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా చెప్తారు. ఓకే, థ్యాంక్ యూ చందు గారు, థ్యాంక్ యూ. అప్పటికి ఇప్పటికీ చందు గారిలో క్రియేటివిటీ ఇంకా పెరిగింది. ఆ క్రియేటివిటీతో పాటు జుట్టు కూడా పెరిగిందని మేము అనుకుంటున్నాము. లేదు, నెక్స్ట్ అక్కడ హీరోగా దిగుదామని హెయిర్ అన్ని పెంచి తను కాదు, చూపిస్తాను. మీకు ఒక సినిమా డైరెక్ట్ చేయాలి, ప్రొడ్యూస్ చేయాలని ఉంది కదా, పెట్టుకుంటారా? ఎవరు, నేను అలా ఏం అనుకోలేదు, తనే అలా ఆలోచిస్తారు. అక్కడ హీ గ్రూ హిస్ హెయిర్ టు బికమ్ హీరో. మీరు చూడండి, హీరో అయ్యేటువంటి టాపిక్ రానే వచ్చింది కాబట్టి మీరు ఒకవేళ హీరో అయినట్టయితే. లేదండి, మేము అనుకుంటున్నాం. అవును. ఒక్క నిమిషం, తన్ని అడగండి. ఒక్కొక్క రోజులో టూ క్లోత్స్, తనకి స్వెట్ అయితే నచ్చుదని టూ షర్ట్స్. మేము చూస్తే అక్కడ ఎండలో ఆ చేపలాగా అలా పడుకొని ఉంటాము. తను హిల్ వేర్ సమ్ న్యూ డ్రెస్సెస్. అక్కడ ఒక ఫ్యాన్ ఉంటుంది, తనకి ఒక కొడుకు ఉంటుంది.